హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. కొబ్బరికాయ ముక్కలు ఒక కప్పు, మామిడికాయ ముక్కలు తీపి ముక్కలు అయితే ఒక కప్పు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 10-15, పోపు సామాన్లు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే నూనె, ఇంగువ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి, ఉప్పు, పసుపు. వెంటనే మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా నూనె పోసి అందులో ముందుగా ఎండుమిరపకాయలు వేసి వేయించాలండి. తర్వాత పోపు సామాన్లు అన్నీ వేసి వేయించాలి. బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ, ఈ పచ్చడికి ఇంగువే బాగా స్పెషల్ అండి, చాలా రుచిగా ఉంటుంది ఇంగువ వేసుకుంటే. అలా వేగిపోయినటువంటివన్నీ కూడా చల్లారబెట్టుకొని ముందుగా మిక్సీలోకి పోపు సామాన్లు, కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు అవసరం లేదు దీనికి. కొంచెం ముందు మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం స్పూన్తో కొంచెం ఒక వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది.